హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు. అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తూ దిగులు బెంగా పెట్టుకొని అక్కడే ఆగిపోవద్దండి. మన చుట్టూ ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ వాతావరణం ఎలా క్రియేట్ అవుతుంది అని అంటే, మనము దేవుడిలో ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా మనకి కావాల్సినంత దేవుడు సమాధానాన్ని సమృద్ధిగా దయచేస్తారు, ఒక ప్రేమను దయచేస్తారు, ఒక మంచి పాజిటివ్ నేచర్ని మనకి రుచి చూపిస్తారు. ఓకేనా? సో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వాటి నుంచి మనము అధిగమించగలము, వాటిని మనం ఎదుర్కోగలము, వాటి నుంచి మనం జయాన్ని పొందుకోగలము అని దేవుడు మనల్ని ప్రోత్సాహపరిచి మనల్ని ఒక మంచి వాతావరణంలో ఒక మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటారు కదా. సో దాని ద్వారా మనము మన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనము వాటిలోనే ఉంటూ సంతోషాన్ని మనము ధరించుకోగలుగుతామండి. ఓకేనా? సో ఎట్లాంటి అనారోగ్యంగా ఉన్నా కూడా ఎవరు కూడా బెంగ పెట్టుకోవద్దండి. అనారోగ్యము దాని నుంచి విడుదల చేయగలిగిన దేవుని వైపు మనము చూద్దాము. ఖచ్చితంగా ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు అండి. మనము రోగంతో ఉండడము, కృంగిపోవడము ఆయనకి అస్సలు ఇష్టం లేదండి. మన ఫ్యామిలీలోనే కొన్ని సంవత్సరాలు పరిచయం ఉన్న వాళ్ళే మనల్ని చూసి రోగంతో ఎంతో బాధపడుతూ ఉంటారు కదా. ఏమీ చేయలేకపోతున్నామని అనేసి బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు ఇంకా బాధపడుతూనే ఉంటారు కదా. సో ఆయన ఏమనుకుంటారు, నేను వీళ్ళకి స్వస్థతను దయచేయగలను కదా, నేను వీళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వగలను కదా. కానీ నా వైపు ఆధారపడితే, నా మీద ఆధారపడితే, నాకు ఆనుకుంటే నేను ఏదైనా చేయగలుగుతాను కదా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటారండి. మన నోటి నుంచి దేవుని కోసము ఒక మంచి ప్రార్థన వినాలని దేవుడు చూస్తూ ఉంటారు. సో ఆ టైంలో మనం ఒక ప్రార్థన దేవునికి నిజంగా మనం మొరపెట్టుకుంటే మనకి ఖచ్చితంగా ఈ దేనికి నుంచి మనకి విడుదల కావాలి, ఏది మన దగ్గరికి రావాలనేవి యేసయ్య డిసైడ్ చేస్తే మనకి ఇస్తారు. ఓకేనా? సో ఇవాళ మనం కొన్ని వచనాలు చదువుకోబోతున్నామండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనం నుంచి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనయున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. దేవుడి వాక్యం ఇంతటితో దీవించిన గాక. ఆమెన్. ఓకేనండి. సో ఇవాళ మనం చదువుకున్న దాంట్లోంచి ఒక చిన్న మాటని నాకు అర్థమైనది మీతో కూడా షేర్ చేసుకోవాలని ఇష్టపడుతున్నానండి. సో ఇక్కడ మనం చూస్తే దేవుడు మీరెందుకు భయపడుతున్నారు అని అనేసి క్వశ్చన్ వేయడము మనం చూసాము కదా. సో ఎవరైనా కూడా ఎందుకు భయపడుతున్నావు అని అన్నారు అని అంటే, వారు మనల్ని ధైర్యపరచగలిగిన అటువంటి స్థితిలో ఉన్నప్పుడు, మనల్ని ఆదరించగలిగినటువంటి ఒక పొజిషన్లో ఉంటాను, లేకపోతే ఒక ఆ ఇదిలో ఉంటే తప్పిస్తే వాళ్ళు మనకి అంత గట్టిగా మనల్ని అడగలేరు కదండి. సో ఎందుకు భయపడుతున్నావు, ఏం కావాలి నీకు, ఏం చేయాలి నీ కోసం అని అనేసి వారు మనకి చేయగలిగిన వాళ్ళు మాత్రం మనల్ని అడుగుతూ ఉంటారు కదా. సో ఇక్కడ ఇంకొకటి కూడా గమనించుకుంటే, యేసయ్య మాటతోటి చెప్పారంటండి. గాలి సముద్రానికి ఆయన నోటితోటి చెప్పినప్పుడు అక్కడ కూడా నిమ్మలమైపోయినాయి, అణిగిపోయినాయి, సర్దుమణిగిపోయినాయి అంట కదా. సో అంత గాలి తుఫాన్ రేగుతున్నప్పుడు దేవుడు ఒక్క మాట నుంచి వచ్చిన దానిని బట్టి అక్కడ పరిస్థితి మొత్తం ఎలాగైతే నిమ్మలమైపోయిందో, సస్యశ్యామలంగా అయిపోయిందో, ఎంతమంది ఆ టైంలో వాళ్ళు పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు పడిన టెన్షన్స్ అన్నిటికీ వాళ్ళు ఎంత గాబరా పడిన పరిస్థితి నుంచి యేసయ్య ఒక సరళమైన స్థితిలోకి తీసుకురాగలిగారు కదా. సో యేసయ్య ఇంకొక మాట కూడా మనతో చెప్పారు కదండి. సో నేను ఈరోజు నేను చేసిన కార్యాల కంటే కూడా ఆయన యందు నమ్మకం ఉంచుకున్న వాళ్ళము మనము ఆయన పేరు మీద ఇంకా అనేక కార్యాలు దేవుడు కూడా చేసిన వాటికంటే ఇంకా అనేకమైన కార్యాలు కూడా మనం చేస్తామని కూడా ఆయన చెప్పేశారు కదండి. సో అలాంటప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాము? మన నోటితో కూడా నిజంగానే జీవ మరణాలు నాలుక వశం అన్నట్టుగా మన నాలుకతోటి మనం ఏం మాట్లాడగలుగుతున్నాము? మన పరిస్థితిని చూసి మనం ఏం మాట్లాడగలుగుతున్నాము? మనల్ని హింసించే లేకపోతే ఎవరి నుంచైనా బాధపడుతున్నప్పుడు అతన్ని చూసి లేకపోతే ఆమెను చూసి మనం ఏం మాట్లాడగలుగుతున్నాము? ఆ పరిస్థితిని, ఆ ప్రతిదాన్ని గురించి మనం ఏం మాట్లాడగలుగుతున్నాం? ఇవి మనం ఆలోచించుకుందాం.
మనం కూడా ఈ రోజు నుంచి ఒకటి అలవాటు చేసుకుందామండి. మనం కూడా ఏసేలాగానే మనం కూడా ప్రతి విషయంలో కూడా ఆయనను పోలి నడుచుకోవాలి. కాబట్టి మనం కూడా ఒక్కొక్కటి నేచర్ ఏసీ ఎలా ఉన్నారో మనం కూడా వాటిని అవలంబించుకుందాం, అలవాటు చేసుకుందాం. అది మనకి జీవన విధానంగా, జీవన శైలిగా మార్చుకుందామండి. ఓకేనా? సో ఈ రోజు నుంచి మనం ఒకటి రెగ్యులర్ చేసుకుందాం, అలవాటు చేసుకుందాము. మార్నింగ్ లేచిన వెంటనే మనము మనకి భయపెట్టే స్థితి నుంచి, వాతావరణాల నుంచి, వాటితోటి మనం మాట్లాడడం సంబంధించిన, జీవానికి సంబంధించినటువంటి ఒక మంచి మాటలు, ఒక సమాధాన పరిచేటటువంటి మాటలు, మన ఇంటి గోడలతోటి, మన ఇంటి పక్కన వాళ్ళతోటి, మనల్ని అసమాధాన పరిచే వాళ్ళతోటి సమాధానంగా ఉండాలన్నట్టుగా అన్ని విషయాల్లో కూడా ప్రతి సమస్యతోటి, ప్రతి అనారోగ్యంతో, ప్రతి దానితోటి మనము మాట్లాడదాం, అలవాటు చేసుకుందామా? సో మాట్లాడడం మనం స్టార్ట్ చేద్దామండి. ఖచ్చితంగా మన నోటి నుంచి వచ్చే మాటను యేసయ్య దేవుడు ఆమెన్ అని అంటారు. సో ఆయన ఒకసారి ఆమెన్ అన్న తర్వాత ఏదైనా సిచ్యువేషన్ అలాగే మిగిలిపోతుందా? ఖచ్చితంగా మిగలదండి. ఖచ్చితంగా మార్పు మనకి చూడగలుగుతాం. అందరి పరిస్థితులు మారబోతున్నాయి, అందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. ఓకేనా? ఈ రోజు ఉన్నట్టు రేపు ఎప్పటికీ కూడా ఉండదండి. ఖచ్చితంగా దేవుడిలో మనం చేస్తున్న ప్రతి పనికి ఆయన ఏమాత్రం కూడా అప్పు రుణం ఉంచుకోరు. దానికి నూరంతలుగా మనకి ఆశీర్వాదాలు దయచేస్తారు. ఓకేనా? సో బీ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండండి. ఒక ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవాయస్యానికి వేలాది వేల స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో మంచి ఆరోగ్యంతో కాపాడినందుకు నీకు వందనాలు యేసయ్య. ప్రభా, చదవబడిన నీ వాక్యాన్ని నీవే దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క హృదయంలో కూడా నాటి ఫలింపచేయండి. ఎవరి హృదయంలో అయితే నా ప్రభా ఆందోళనలు, భయాలు ఉన్నాయో ప్రభా, హృదయాంతరంగా రహస్యాలు ఎరిగిన దేవుడవు కాబట్టి ఒక మంచి హృదయాన్ని, సరళమైన హృదయాన్ని, టెన్షన్ లేనటువంటి హృదయాన్ని దయచేసి నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయినా ఇరుకులు ఇబ్బందులతో ఉన్న గృహాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. గృహాలలో సమృద్ధిని, శాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా దయచేయండి. నాన్న ఫైనాన్షియల్గా అప్పులతో, బాధలతో ఉన్న వారికి నైనా ప్రభా నీవే ఒక మంచి సహాయాన్ని దయచేసి ప్రభా లోకంలో ఎదుర్కోవడానికి, నిలబడడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారి మీద నీకు హస్తాల నుంచి దీవించి, ఆశీర్వదించి, స్వస్థపరిచి, బాగుపరిచిన నీ నామానికి మహిమ ఘనత భావం తెచ్చుకోమని ప్రార్థిస్తూ, ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్ బాయ్.